ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కంటిన్యూ చేసేయండి. డైలీ కూడా రొటీన్గా ఎగ్స్ పిల్లలకు కంపల్సరీ, డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ కదా. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అన్ని వెజిటేబుల్స్ వేసి కిచిడి చేశాను. మార్నింగ్కే కాదులేండి, ఆఫ్టర్నూన్కి కూడా చేసేసాను అనమాట. ఇంకా మా వర్షిత అలాగే రిస్తా కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా బయట వాకింగ్కి వెళ్ళినప్పటికీ మా ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా చలిమంట కోసం ఎక్కడలేని కర్రలన్నీ తెచ్చుకొని ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నారు అనమాట. సో ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ వంట లేదు కదా, ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వరుస వచ్చిన టైంకి పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, అనుకోకుండా వేయించేసాం. ఇంకా ఈ హార్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ హార్స్తో మాకు వాటర్స్ చుట్టూ కూడాను బెల్లం కానీ ఇంకా కల్లుపు కానీ తీసుకొస్తూ అమ్ముతూ ఉంటారనమాట. ఈ రోజు అయితే ఎలాగో వంట లేదని చెప్పి మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాము, ఇంకా చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది, పిల్లలకి మంచి హెల్తీగా ఏదైనా సరే లడ్డు చేయాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. అన్నీ చేయడం అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు, కానీ ముందు అవన్నీ కట్ చేయడం ఇదంతా ప్రాసెస్ కూడా చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మా పిల్లల కోసం అయితే చాలా ఇష్టంగా చేసేస్తూ ఉంటాను. ఇంకా అన్నీ కూడా కాజు, బాదం, కిస్మిస్, వాల్నట్ అన్నీ, ఇంకా పిస్తా అంతా కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇంకా మనం ఇందులో పచ్చి కొబ్బరిని కానీ లేదంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని అందులో నెయ్యిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఖర్జూరం అయితే ఉంటుంది కదా, దాన్ని పిక్కలు తీసేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఇది కూడా నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇంకొక వ్లాగ్ అనేది చేస్తాను. సో ఈ రోజైతే ఈ వ్లాగ్తో ఎండ్ చేస్తున్నాను. అంతవరకు బాయ్.